నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 39వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయ్ భాస్కర్. వాయుర్యమోగ్నిర్వరుణశ్చ శాక్ఞా ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. తాత్పర్యం: అర్జునుడు తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తనతో కలిసి మెలిసి తిరిగిన కృష్ణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని తన మనోనేత్రానికి దర్శింపజేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఇలా ఆయనను స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవా, నీవే వాయువు. వాయు రూపంలో సమస్త జీవులకు ప్రాణవాయువును అందిస్తూ వారి మనుగడకు కారణమవుతున్నావు. అలాగే యముడి రూపంలో వారిని లయం చేస్తున్నావు. అందరి శరీరాలలోనూ బయట అగ్ని రూపంలో ఉండి మానవులకు సకల జీవరాశులకు జీవాన్ని ఆహారాన్ని సమకూరుస్తున్నది తమరే. నీటిని ఆవిరిగా మార్చి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది తమరే. వరుణుడి రూపంలో వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారు. చంద్రుడుగా చల్లని వెన్నెలలు కురిపిస్తూ మనసులకు ఆహ్లాదం కలిగిస్తున్నది మీరే. ప్రజాపతుల రూపంలో ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నది మీరు. వారి తండ్రి బ్రహ్మ, ఆయనకు తండ్రి అయిన విష్ణువు అన్నీ మీరే. అట్టి మీకు మరలా నమస్కరిస్తున్నాను. వేలకు వేల సార్లు నమస్కరిస్తున్నాను. మరలా నమస్కరిస్తున్నాను. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.